హలో అండి అందరికీ. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. స్కూల్కి రెడీ అయిపోయాడు. ఇంకా స్కూల్ టైం అయిపోతుందండి, 8 అయింది. ఇంకా 10 నిమిషాలకి అంతా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఈరోజు ఏం తిన్నావు చెప్పా? అంతే, పాలే. టిఫిన్ తినాడు సార్. బ్రెడ్ వేసుకొని పాలు తాగేసి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఆ లోపల కొంచెం ఖాళీ ఉంటే వీడియోస్ చూస్తున్నాడు అనమాట. ఇవి నిన్న కట్ చేశానని చెప్పాను కదండి, బ్లౌజెస్. నిన్న మధ్యాహ్నం అలా కట్ చేశాను. నిన్న ఈవినింగ్ అంతా ఎట్లా ఒకట్లా కుట్టేశానండి. ఎందుకంటే ఇవాడు అర్జెంట్ అని చెప్పారనమాట. కుట్టేశాను. ఇప్పుడు వచ్చి తీసుకెళ్తారు. ఇంకా తప్పదు కదండి, మనకు నొప్పి అయినా ఎటైనా ట్యాబ్లెట్ వేసుకొని ఈ 2 బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశాను. ఇవాళ కూడా ఎలాగోలాగా కొంచెం మరీ ఖాళీగా ఉన్నా కూడా కష్టం అయిపోతుంది కదా అన్నట్టుగా కొన్ని బ్లౌజెస్ కూడా తీసి పెట్టాను. కొంచెం రెస్ట్గా ఉంటూనే, మా ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లా కొంచెం రెస్ట్గా ఉంటూనే మిగతావన్నీ కూడా చేసుకుంటా వద్దాము. ఒక 10 నిమిషాలు కుట్టడం, 1 గంట పనుకోవడం అన్నట్టుగా చేస్తూ ఉన్నాను. కొంచెం రిలీఫ్గానే ఉంది ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే 2 డేస్ నుంచి. ఈ 2 బ్లౌజెస్ అయితే నేను కుట్టేశానండి. ఇవాళ వచ్చి తీసుకెళ్తారు. ఒకటి వచ్చేటప్పటికి షార్ట్ హ్యాండ్స్ పెట్టి కుట్టాను, ఇంకోటి వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు వెళ్ళి గిన్నెలు అవి తోముకోవాలి అండి. తోమడం అంటే చెప్తానండి. ఇవాళ నుంచి గిన్నెలు తోమే ఆమె కూడా రావట్లేదండి. ఎందుకు అంటే ఆమె కొంచెం హెల్త్ అనేది బాగాలేదనమాట. నిన్న వచ్చింది, మంగళవారం వరకు వచ్చిందండి. ఇవాళ అయితే రాను అని చెప్పిందనమాట. ఆవిడ కొంచెం గర్భసంచిలో ఏదో పుండు అయిందని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళారు. అది ఆపరేషన్ వరకు అయితే వచ్చేలాగా ఉందన్నమాట. ఇంకా ఎలా రమ్మని చెప్తాము. ఇవాళ టెస్ట్కి అంతా వెళ్ళిందనమాట ఆవిడ. ఈ లేడీస్కి చాలా సమస్యలు వస్తున్నాయండి. కొంచెం హెవీ బ్లీడింగ్ అయినా, కొన్ని సమస్యల ద్వారా ఏంటంటే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇవి పాపం చాలా పనిచేస్తుంది, అయినా కూడా అసలు ఆమెకేం లేదండి. వేరే వాళ్ళతో తోడుకని వెళ్ళింది. ఇంక పీరియడ్స్ అనేటివి కరెక్ట్గా రాక ఒకసారి నేను చెకప్ చేయించుకుంటాను అన్నట్టుగా చెకప్ చేయించుకునింది అనమాట. అప్పుడు ఇదైతే బయటపడిందండి. గర్భసంచి కొంచెం లైట్గా పుండయిండదమ్మా. సరే అని చెప్తే ఇంకా అవన్నీ వెళ్ళింది. ఆమె పక్కన తోడుకెళ్ళిన మనిషి ఎందుకో చేయించుకుందాం, పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు కదా అనేసి చెకప్ అయితే చేయించుకోవడానికి వెళ్ళింది. చేయించుకుంటే వాళ్ళ గర్భసంచిలో పుండయింది, తీసేయాలి అన్నట్టుగా చెప్పేటప్పటికి చాలా భయపడిపోయిందండి. చాలా మంచి ఆవిడ. కానీ ఏంటంటే బాగా టెన్షన్ పడిపోతూ ఉన్నింది. చెప్పాను అనమాట, అక్క టెన్షన్ పడాల్సిన అవసరం లేదక్క, మీరు ట్యాబ్లెట్స్కి కూడా కొన్ని అయితే తగ్గిపోతాయి, భయపడకండి అని ఇలా చెప్పాము. కానీ భయం అనేది ఎవరికైనా ఉంటుంది కదండి. అసలు ఆమె అనుకోని పరిస్థితి ఇప్పుడు ఎదురైందనమాట. వెళ్ళింది, హాస్పిటల్కి వెళ్ళింది. ఆ డాక్టర్స్ ఏం చెప్తారో చూడాలి. ఇంక ఇవాళ వెళ్ళి ఈవినింగ్ లోపల చెప్తానని చెప్పింది. వచ్చేది రాంది 3 భాగాలు ఆపరేషన్ అయితే చేపించేసుకుంటాను అనేసి అంటుంది. ఇంకా అందువల్ల అయితే నేను ఇవాళ అయితే నేనే గిన్నెలన్నీ తోమేసుకుంటున్నానండి. చెయ్యి అయితే బాగానే నొప్పి ఉంది, కానీ తప్పదు కదండి. ఎప్పుడు గిన్నెలు అప్పుడు కొన్నా కడిగేసుకుందాం అన్నట్టుగా కడిగేసుకుంటున్నాను. మా ఆయన అయితే ఇంకా బ్లౌజెస్ అయితే పెట్టేసుకొని ఉన్నారు. కొన్ని పనులు అయితే ఆయనే చేస్తున్నారండి, మరీ కొన్ని అయితే చెప్పలేం కదా. ఇంకా ఇటు సైడ్ అయితే టిఫిన్కి ఇవాళ ఏం టిఫిన్ జావ కాస్తున్నానని చెప్పాను కదా, ఆ జావ అయితే రెడీ చేసేస్తున్నాను. చద్దన్నం ఉంది, కానీ వద్దులే, వర్షం పడుతుందండి. సరే ఇంకా జావ కాసేసే ఈ రోజుకి అని చెప్పి రాగి జావ కాసేసాను. ఇంకా గిన్నెలన్నీ తోమేసేసి కొన్ని బ్లౌజెస్ ఉన్నాయండి, కొంచెం రెస్ట్ తీసుకుంటూనే బ్లౌజెస్ అయితే కట్ చేద్దాం అన్నట్టుగా పెట్టుకుంటున్నాను. మరీ ఖాళీగా ఉండడం కూడా, మరీ రెస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ఏంటంటే ఇప్పుడు కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట. కస్టమర్స్ అయితే ఒప్పుకోవట్లేదు. ఎంత నొప్పున్నా వాళ్ళకి వీటితో పని లేదు కదండి, మీ ఆయన దగ్గర కుట్టించేసి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సరే ఇంకెందుకులే అని చెప్పి కటింగ్ అయితే నేనే చేయాలండి కంపల్సరీ. మా ఆయన అయితే స్టిచ్చింగ్ చేసేస్తారు, ఇబ్బంది లేదు. ఇంకా కట్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. ఎట్లాగోలాగా బ్లౌజెస్ అయితే పెట్టున్నాను బండ మీద కట్ చేయడానికి. ఈ గిన్నెల పని అయిపోయిందంటే కట్ చేసేస్తాను. కూడా ఇంకా వెళ్ళిపోయాడు స్కూల్కి. మధ్యాహ్నం రాడు కదా భోజనానికి, ఇంకొకటేగా ఈవినింగ్ వస్తాడనమాట 5కి. ఆటో ఆపేస్తుంది ఇంటి ముందరే. ఇంకా ఆపేస్తారు. జాబ్ అయితే రెడీ అయిపోయింది, తీసుకెళ్ళి ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి. అలా అనమాట. ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుంది అనేది ఆడవాళ్ళకైతే తెలియకనే పోతూ ఉందన్నమాట. హెల్త్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెస్ట్ ఈ రోజులలో. ఎందుకంటే ఎప్పుడు ఎలా వస్తుందో తెలియట్లేదు అసలు. ఊరికే కదా, ఏదన్నా పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే చూపించుకోవడం అయితే బెస్ట్ అనమాట ఈ రోజులలో. ఎందుకు అంటే
అవి చిన్నవి పోయి పెద్దవి అవుతున్నాయి అన్నమాట, అందుకోసంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మిగతా చిన్న చిన్న బ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదంతసేపు కటింగ్ వీడియోస్ అంటే నాకు కొంచెం కుదరట్లేదు, కటింగ్ వీడియోస్ చేయాలి అంటే కూడా. ఇట్లా చిన్న చిన్న బ్లాగ్స్ కూడా పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఓకేనా ఫ్రెండ్స్.